ఏం చేస్తున్నారు? ఆలూ నూడిల్స్ పరోటా. ఆలు నూడిల్స్ పరోటా అంటండి. మరి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉడికించిన బంగాళదుంప 1, ఉడికించిన నూడిల్స్ 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నెయ్యి 1.5 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, మసాలా కారం 1 టీ స్పూన్, జొన్న పిండి కొద్దిగా, రాగి పిండి కొద్దిగా, మైదా పిండి 1.5 టీ స్పూన్, ఉప్పు కొద్దిగా. స్టార్ట్. నూడిల్స్ 1 కప్ తీసుకోవాలి. ఉడికించిన నూడిల్స్, గరం మసాలా కొంచెం, అండ్ ఉడికించిన ఆలు, చాట్ మసాలా కొంచెం, ఉప్పు సరిపడా, ఓకే, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఓకే, చిల్లీ సాస్, టైం కూడా వేస్ట్ చేయట్లేదు, చిల్లీ సాస్ కొంచెం, ఓకే, అండ్ మసాలా కారం. ఇది మసాలా కారం 1 స్పూన్. అంటే ఇందులో వెల్లుల్లి అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కలిపేసి మనం బాగా స్మాష్ చేసేసుకోవాలి. ఓకే, ఇదంతా స్మాష్ చేసుకుని ఒక 20 మినిట్స్ పక్కన ఉంచితే కొంచెం అంత పీల్చుకుంటుంది మసాలా అదంతా. ఓకే ఓకే, సో ఇదంతా కూడా నూడిల్స్ అన్ని కలిపి నానబెట్టిన పేస్ట్ అన్నమాట. గోధుమ పిండి, మైదా పిండి, రాగి పిండి అండ్ జొన్న పిండి. ఈ పిండి అన్ని కలిపి కొంచెం ఆయిల్ పోసుకుని, వాటర్ పోసుకుని ఇలా పిండిలాగా చేసేసుకోవాలి. మనం చేసింది ఇది స్టఫ్ ఉంది కదా, ఇందులో కొంచెం తీసుకుని ఇందులో స్టఫ్ చేసేసేయాలి. చేసేసి కొంచెం లైట్గా ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది మొత్తం బాగా గట్టిగా పిసుకోవాలి. అప్పుడు కర్రీ లోపలికంతా ఇంకిపోతుంది కదా, బయటికి రాకుండా మనం ఇట్లా చేసినప్పుడు బయటికి రాకూడదు దాన్ని ప్రెస్ చేసినప్పుడు. సో గట్టిగా పిసుకోవాలి. దీన్ని కొంచెం గోధుమ పిండిలో వచ్చేస్తే మనకి ప్రెస్సింగ్ ఈజీగా ఉంటుంది. ఇంకా చపాతీలో ఒత్తుకోవాలా? కొంచెం మందంగా ఉండాలి. ఓకే, అంతేనా? అంతే. ఓ, ఇది మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు తొందరగా అవుతుంది. ఇది మాడిపోతున్నట్టుంది, టర్న్ చేసుకోవాలేమో. ఇంకో పక్క సైడ్ ఖాళీగానే ఉంది, చేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది మీకు. ఇప్పుడు ఎన్ని పరోటాలు చేస్తారండి? టైం ఆల్రెడీ 6 మినిట్స్ దాటిపోయింది. వేసేయండి ఫాస్ట్ గా. తొందరగా 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 చేతికి ఇచ్చేయండి. ఓకే ఓకే, మరి శిరీష గారు ఆలు నూడిల్స్ పరోటా చేసి నా చేతిలో పెట్టేశారండి. మరి ఈ పరోటాలకి పట్టిన టైం ఎంతంటే 7 నిమిషాల 4 సెకండ్లు అన్నమాట. శిరీష గారు, నెక్స్ట్ టైం మీరు మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ దగ్గర నుంచి. ఇంకా బాగా చేయాలి. ఓకే, సో కంగ్రాచులేషన్స్, నెక్స్ట్ లెవెల్ కి క్వాలిఫై అయిన అందరికీ కూడా.